నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం. నంద్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశం. నంద్యాల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కోరిన డిఐఈఓ సునీత. సీజనల్ వ్యాధులు సోకకుండా జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని ఆదేశించిన డిఎంహెచ్ఓ. ఓపెన్ స్కూల్ నందు 10 ఇంటర్లో ఫలితాలు సాధించిన మదరసా దారుల్ ఉలూం సబీలుల్ హుదా విద్యార్థులకు అభినందన. నంద్యాల మున్సిపాలిటీలో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. అపరిశుభ్రతకు నిలయంగా దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారిన మున్సిపల్ కార్యాలయ ఆవరణం పట్టించుకోని అధికారులు. నంద్యాల జిల్లా మహానంది గ్రామంలో యువకునిపై చిరుతపులి దాడి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు, విద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబార్లో విద్యా వ్యవస్థ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు సిలబస్ ను సకాలంలో పూర్తి చేసి మెరుగైన ఫలితాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి అలసత్వం లేకుండా మెనూ తప్పనిసరిగా పాటిస్తూ ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో మెనూ చార్ట్ తప్పనిసరిగా ప్రదర్శించడంతో పాటు వంటగది పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులందరూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్ సౌకర్యంతో పాటు త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు ఖచ్చితంగా ఉండాలన్నారు. విద్యార్థులు పాఠశాల సమయంలో టాయిలెట్ కొరకు పాఠశాల ఆవరణం దాటి బయటకు వెళ్లకూడదన్నారు. టాయిలెట్స్ లో రన్నింగ్ వాటర్ ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు సరైన రీతిలో టాయిలెట్ వినియోగం గురించి అవగాహన కల్పిస్తూ పాఠశాలలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు పనుల కొరకు ఉపయోగిస్తున్న మెటీరియల్, కంకర, ఇటుకలు, రాళ్లు వంటివి పాఠశాల ఆవరణంలో చిందరవందరగా కనిపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మెటీరియల్ తరగతి గదిలో నిల్వ చేసి పిల్లలను బయట కూర్చోబెట్టడం సరికాదన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సరిపడే విధంగా గుడ్లు మరియు చిక్కిల ఇండెంట్ ముందుగానే ఇవ్వాలన్నారు. పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్స్ విద్యార్థులందరూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనిఫామ్ ఇచ్చాక వారం రోజుల్లో కుట్టించుకొని పిల్లలు రెగ్యులర్ గా యూనిఫామ్ తో షూ, బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా తరగతి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని పిల్లలకు అలవాటు చేయాలని కలెక్టర్ సూచించారు. PMHRI పాఠశాలలో PMHRI మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో డిఈఓ సుధాకర్ రెడ్డి, సమగ్ర శిక్ష అధికారి లలిత, పంచాయతీరాజ్ డిఈ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లు పొందగోరు విద్యార్థులకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటికే క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్లు పొందకోరు విద్యార్థులకు అలాగే వేరే కళాశాలల్లో అడ్మిషన్ల కొరకు ట్రాన్స్ఫర్ సౌలభ్యం కొరకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల కొరకు ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కర్నూలు పాలిటెక్నిక్ కళాశాల యందు హెల్ప్ లైన్ డెస్క్ ఉంటుందని, అలాగే నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి నిర్ణయించిన ఫీజును చెల్లించి వెరిఫికేషన్ చేయించుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రెండో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. మనకి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకొని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు, వేరే చోట సీట్ వచ్చిన తర్వాత అది కాకుండా వేరే బ్రాంచ్ కానీ
ఆ ప్లేస్ కానీ వేరే కాలేజీ కానీ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. 11 నుంచి 14 వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక ర్యాంకు నుంచి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,00,000 పైన వరకు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉన్న మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంటుందండి. దీని మొత్తం మీద మనం చెప్పదలుచుకున్నది 11 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 11 నుంచి 13 వరకు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రం లిమిటెడ్ హెచ్ఎల్సీలు మాత్రమే ఉంటాయి. ప్రతి జిల్లాకి ఒకటి జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలకు ఉంటుంది. మన దగ్గర కూడా సర్వీసెస్ చేస్తాం, కానీ ఇక్కడి నుంచి ఈ లాగిన్లో నుంచి కాదు, మిగతా సర్వీసెస్ చేస్తాం. ఆప్షన్స్ కూడా మన దగ్గర కావాలంటే పెడతాం. వాళ్ళకి తగిన హెల్ప్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తామండి. వీళ్ళందరికీ కూడా 18 నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయో ఈ వివరాలు 18 లోపే వచ్చేస్తాయండి. సీట్స్ 18 నుంచి వాళ్ళు రిపోర్ట్ చేసేసి ఆన్లైన్లో రిపోర్ట్ చేసి క్లాసులకు అటెండ్ కావచ్చు అండి. వాళ్ళు మన దగ్గర ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నడుస్తుందండి. ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో నడుస్తుంది ఇప్పుడు. దానికి ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది మన దగ్గర. చాలా మనకి 4వ తారీఖు నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. అది కూడా 13వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపుగానే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకుని మన సెంటర్లో ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాటన్నిటిని వెరిఫై చేసి మేము పంపిస్తాం. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు హాజరయ్యారు. గడిచిన 3 నెలల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి, వాటి నివేదికలపై సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు, ఆదేశాలను ఉన్నతాధికారులు తెలియజేశారు. డిడి రమణ, డాక్టర్ పార్థసారథి రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ రివ్యూ జరుగుతుంది డిపార్ట్మెంట్లో. సో అందులో ముఖ్యంగా ఈరోజు ఇక్కడందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్స్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ అందరూ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ రివ్యూలో ముఖ్యంగా ఈ 3 మాసాల ఏప్రిల్, మే, జూన్లో చేసినటువంటి కార్యక్రమాల మీద రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే ఫంక్షనల్ ఇండికేటర్స్ మీద, అంటే కృత్రిమ గర్భధారణ ఎన్ని చేశారు, టాప్ బర్త్, తర్వాత క్యాస్ట్రేషన్స్, వ్యాక్సినేషన్, ఫాదర్ సైడ్ డిస్ట్రిబ్యూషన్, ఈ అంశాల మీద అంటే ఇన్స్టిట్యూషన్ వైజ్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్లీ ఫాదర్ షీట్ కూడా 2 రోజుల ముందు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సప్లై ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ మాసంలో 18వ తేదీ నుంచి మనకి బ్రూసెల్లా, తర్వాత లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ కూడా కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో వ్యాక్సినేషన్స్ ఏదైతే షెడ్యూల్ ప్రకారం కూడా జరుగుతుంది. సో ఈ వీక్లో అంటే ఈ మంత్లో 7th నుంచి 14th వరకు
మన ఫాదర్ వీక్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మాకు 20 మెట్రిక్ టన్స్ ఫాదర్ షీట్ రిసీవ్ చేసుకున్నాం. అది ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్కు రీచ్ అయింది. అదేవిధంగా ఇంప్రూవ్ వెరైటీస్ ఏదైతే మన ఏపీబీఎన్ కానీ కోవన్ ఈ వెరైటీస్ను ఫార్మర్స్లో అవగాహన కల్పించి సో ఆ ప్లాట్స్ ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలనేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి ఫీల్డ్ ఫంక్షనరీస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కూడా వాళ్ళు యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఆధారంలో పశుసంవర్ధక శాఖ ప్రతి సంవత్సరము జూలై 2వ వారంలో పశుగ్రాస జూలై 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలని నిర్వహిస్తుంది. ఈ పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే మన దేశంలో పశువులకి పశుగ్రాస కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ పశుగ్రాస సమస్యను అధిగమించడానికి రైతులలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఉత్సవాలను మామూలుగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము. ప్రధాన ఉద్దేశం ఏమంటే అధిక పశుగ్రాసాన్ని ఇచ్చే వంగడాలను ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడము, అలాగే రైతులకు పశుగ్రాసాల వలన జరిగే లబ్ధిని వివరించడం. అంటే పశుగ్రాసాలు ఎక్కువగా మేపడం వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, అలాగే పాల ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే పశువులలో వచ్చే ప్రధాన గుడ్డుమూతు సమస్య కూడా ఈ పచ్చిగడ్డిని బాగా వాడడం వల్ల దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే సంతానోత్పత్తి సాఫల్యత కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ పశుగ్రాసాలను రైతులు బాగా రైతు గృహంలో ఇచ్చే సబ్సిడీపై మెయిన్గా ఈ వారోత్సవాల్లో భాగంగా పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందజేస్తుంది. దాదాపు ముఖ్యంగా ఈ సంవత్సరము అత్యధిక పశుగ్రాసాన్ని ఇచ్చే CSH24 మల్టీ కట్ హైబ్రిడ్ వెరైటీ అంటారు దీన్ని. ఒకసారి ఈ జొన్న సాగు చేస్తే 3 నుంచి 4 సార్లు 45 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. ఈ గడ్డిలో ప్రధానంగా ఈ జొన్నలో ఉండేది ఏంటంటే క్రూడ్ ప్రోటీన్, అంటే గడ్డిలో మాంసకృతుల శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే నామ ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇంకోటి వచ్చి ఆఫ్రికన్ టాల్ అనేది మేజ్ గడ్డిని కూడా అది కూడా రిలీజ్ చేస్తున్నాము. అందుకని రైతులు ఎవరైనా సరే సబ్సిడీ దాదాపు 75%, అంటే ఒక్కొక్క ప్యాకెట్ ధర 460 రూపాయలు లేదు 115 రూపాయలకు. అలాగే మొక్కజొన్నలు కూడా 75% సబ్సిడీతో 5 కేజీల ప్యాకెట్లు వచ్చినాయి. నంద్యాల డివిజన్లో ఉండే రైతులకు నంద్యాల డివిజన్లో ఈ జొన్న ప్యాకెట్లు 1370, అలాగే 870 మొక్కజొన్న ప్యాకెట్లు వచ్చినాయి. దీని కోసం మీ సమీప పశు వైద్యాధికారిని కానీ, సమీప పశు వైద్యశాలలో కానీ, అలాగే రైతు సేవా కేంద్రాల్లో మీరు ఇవి జిల్లా వ్యాప్తంగా అలాగే నంద్యాల డివిజన్ వ్యాప్తంగా అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టినాము. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందని కోరుచున్నాను. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు, ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి ఒక్క కళాశాల ప్రిన్సిపల్లు మరియు అధ్యాపకులు కృషి చేయాలని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత కోరారు. మంగళవారం నంద్యాల జిల్లా పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లతో సమీక్ష సమావేశం నిర్వహించి ఫలితాలు, అడ్మిషన్లపై విశ్లేషణ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో సాధించనున్న లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. మనకి చెన్నై సార్ మనకు ఉన్నప్పుడైతే మనకి 2 మార్క్స్ అంటే కొంతమంది లెక్చర్స్ వాళ్ళు పర్సనల్గా నోట్స్ అని ప్రిపరేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు లెక్చర్స్ వాళ్ళకి కొంతమందికి ఫాలో కావడం కూడా ఇష్టం ఉండదు. సో మనం అటువంటి వాళ్ళది ఏం కాదు, కానీ మనకి ఎవరైతే మనకి బిలో మనం ఇంప్రూవ్ చేయడానికి అనేటువంటి వాళ్ళని మనం రీసెర్చ్ చేద్దాం. 2000 తీసుకుంటున్నాము, 5000 కట్టినావు కాకుండా నెట్లో మనకి ఒకటి సబ్మిట్ చేసినట్టయితే ఖచ్చితంగా మన టైమింగ్స్ అని ఆశిస్తున్నాను. సో ఇది సార్ ఆలగడ్డ లాస్ట్ ఇయర్ ఎంత సార్? సో ఇప్పుడు మనకి మేమంతా కూడా నంద్యాల జిల్లాకు సంబంధించి ప్రిన్సిపాల్స్ అందరము కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ లో మేము రిజల్ట్ అనాలిసిస్ పైన, అదేవిధంగా అడ్మిషన్స్ పైన మేమందరం కూడా డిస్కషన్ చేసుకుంటున్నాము. సో గత ఏడాది కన్నా కూడా ఈ ఏడాది ఏ విధంగా మేము అడ్మిషన్స్ కానీ రిజల్ట్ కానీ ఏ విధంగా పెంచాలి, వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నాము. అదేవిధంగానే నాడు నేడు పనులకు సంబంధించి కూడా ఇంకా మనకి ఫండ్స్ పెండింగ్ ఉంది, వాటిపైన ఇంకా కావాలా అనేటువంటి వాటిపైన కూడా మేము రివ్యూ తీసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ద్వారా గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్స్ అందరూ కూడా సో రాబోయేటువంటి నెక్స్ట్ ఇయర్ కి
ఖచ్చితంగా మనకి జిల్లాలో మంచి రిజల్ట్ అడ్మిషన్స్ తీసుకుని వచ్చి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని మా ప్రిన్సిపాల్స్ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని, వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలను వారు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలను చేపట్టాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించడం జరిగింది. జిల్లాలో పలు గ్రామాల్లో అతిసార వ్యాధి సోకి అనారోగ్య బారిన పడడం జరిగిందని, ఎక్కడైతే సమస్య ఉందో గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, అతిసార వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని, అవసరమైన చోట వైద్య చికిత్సలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా మనము చాలా ప్రోగ్రామ్స్ ఈ మధ్య కాలంలో విజయవంతంగా చేశాము. ముఖ్యంగా ఇప్పుడు మెయిన్గా మనం ఈ సీజన్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, సీజన్ డిసీజ్ మీద చాలా సీరియస్గా కొత్తగా వచ్చిన కలెక్టర్ కావచ్చు, గతంలో ఉన్న కలెక్టర్ కావచ్చు, ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసి జిల్లాలో ఫ్రీ ఫ్రమ్ డయేరియాస్ అండ్ వెక్టర్ బార్న్ డిసీజెస్ అని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు మన జిల్లాలో ఎంతమంది జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా డయేరియా కేసులు అవుట్ బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. డయేరియా కేసులు రావచ్చు, 1 or 2 కేసులు ప్రతి విలేజ్లో వస్తూ ఉంటాయి. కానీ అవుట్ బ్రేక్స్ రావడము, అవి తగ్గకుండా 10 రోజులు కనీసం కంటిన్యూ ఉండడం, మనకు పని దాని మీద ఫోకస్ చేసి ఆ ఊళ్ళో ఉంటూ స్టాఫ్ అందరినీ డిప్యూట్ చేసి ఎక్స్ట్రా వర్క్ అంటే యాక్చువల్గా రొటీన్ వర్క్ కంటే కూడా ఎక్స్ట్రా బర్డెన్. కాబట్టి మనం నెంబర్ 1 వచ్చేసి ఈ సీజన్లో వాటర్ బాన్, వెక్టర్ బాన్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి సూపర్వైజర్ యొక్క పాత్ర చాలా ఉంది. మిగతా సీనియర్స్ కాబట్టి మీ ఫీల్డ్లో ఉన్న డిఫికల్టీస్ కావచ్చు, ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అక్కడ ఎందుకు వస్తున్నాయి డయేరియా కేసెస్ అని మీకు తెలుసు. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా వస్తున్నాయి, ఏమి స్టెప్ తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. కాబట్టి ఫీల్డ్లో ఉన్న అన్ని విషయాలు మీకు తెలుసు. కాబట్టి అయితే సూపర్వైజర్లు ఫీల్డ్లో ఖచ్చితంగా మీ యాజ్పాలిటీ షెడ్యూల్ కావచ్చు, ప్రోగ్రాం కావచ్చు, దాని ప్రకారం మీరు ఫీల్డ్ వెళ్ళి గైడ్ చేసుకుని అక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, మెయిన్గా మనం ఈ సీజన్లో మనం చెక్ చేయాల్సి వాటర్ సోర్స్ ఎలా ఉంది, ఏం తాగుతున్న పిల్లలు, అక్కడ శానిటైజేషన్ ఎలా ఉంది, డ్రైనేజ్ రియాక్ట్ చేస్తున్నారు లేదా, వెబ్సైట్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా, ఏమైనా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయా, ఏమేమి అవుట్సోర్స్ వెళ్తున్నా లేదా, ఆశాలు వెళ్తున్నా లేదా, వెళ్ళి ఊరిక ముక్కుబడిగా చూస్తున్నారా, లేకపోతే జాగ్రత్తగా ఒక టైం స్పెండ్ చేసి ఇంట్లో వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు లేదా అనేది సూపర్వైజర్ బాధ్యత ఎక్కువ ఉంది. నంద్యాల పట్టణం భీమవరం రస్తాకు సమీపంలో ఉన్న మదరసా దారుల్ ఉలూం సబీలుల్ హుదానందు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మదరసాలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదరసా కమిటీ అధ్యక్షుడు ఖలీల్, నవభారత్ హుసేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మదరసాలో ఖురాన్తో పాటు విద్యార్థులు ఓపెన్ స్కూల్ విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాకూబ్, డాక్టర్ దస్తగిరి, అబ్దుల్ హాదీ, అక్రమ్, జాకీర్, హుసేన్, అబ్దుల్ మాలిక్, షరీఫ్, రాయల్ ఇసాక్, మదరసా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన నంద్యాలలోని అల్ఫుల్ ఖాన్ మద్రసా నందు వచ్చేసి మరి విద్యార్థుల యొక్క అంటే ఇక్కడ హాఫీజ్ ఖురాన్
చదువుతున్న విద్యార్థుల యొక్క మరి ఒక చిన్న జల సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ వచ్చేసి ఖురాన్ షరీఫ్ వాళ్ళు వచ్చేసి అభ్యసిస్తూ మరి వాళ్ళలో ఎవరైతే 15 సంవత్సరాలు ఆపైగా క్రాస్ అయి ఉంటారో అలాంటి విద్యార్థులు వచ్చేసి మరి డ్రాప్అవుట్స్గా ఉండకూడదనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ఇక్కడ ఈ సంస్థను నడుపుతున్నటువంటి యాజమాన్యం వారు ఏం చేసినారంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి ద్వారా మరి వీరికి ఖురాన్ షరీఫ్ హాఫీజ్తో పాటు మరి 10వ తరగతి ఆ తర్వాత 10వ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి పరీక్షలకు వచ్చేసి అప్లై చేయించి భవిష్యత్తులో వాళ్ళు మరి ఈ దశలో కూడా రేపొద్దున ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకొని వారు స్థిరపడాలన్న ఒక ముఖ్య ఉద్దేశం చేత ఇక్కడ వచ్చేసి వారు ప్రతి సంవత్సరం కూడా మా ఓపెన్ స్కూల్ ద్వారా వచ్చేసి అప్లై చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ అభ్యసిస్తున్న పిల్లలందరూ కూడా చాలా పేదవాళ్ళు. మరి వీరు వచ్చేసి మా దగ్గరకు వచ్చి ఈ విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలనుకుంటున్నామంటే కేవలం గవర్నమెంట్ ఫీజులతో కొద్దిగా నార్మల్ ఫీజులు వచ్చేసి తీసుకొని వారికి మరి యొక్క క్లాసులు వచ్చేసి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి వచ్చేసి వారందరూ కూడా ఆటోలో రావడం, అక్కడ క్లాసులను కూడా వినడం, అలాగే మరి అక్కడ ఏమైనా ఎగ్జామ్స్ అవైతే వాళ్ళు మరి ఎగ్జామ్స్ కూడా క్లాసులలో వచ్చేసి అటెండ్ కావడం, అలాగే వచ్చేసి పబ్లిక్ పరీక్షలు కూడా పరీక్షలు రాసి దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు వచ్చేసి మరి ఈ యొక్క 10th క్లాసు కోర్సును వచ్చేసి కంప్లీట్ చేసినారు. విద్యార్థికి గవర్నమెంట్ నుంచి వచ్చే మొట్టమొదటి సర్టిఫికేట్ ఏదంటే 10th క్లాస్ సర్టిఫికేట్. చాలామందికి ఆర్థిక కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల 10th క్లాస్ చదవలేకపోయినామనే ఒక చాలా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాంటి లోపాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ వారు అందించడము, అది కూడా ఈ ధార్మిక విద్య చాలామంది నిరుపేదల పిల్లలు ఇక్కడ మద్రసాలలో చదువుతుంటారు. ఎడ్యుకేషన్ బ్రేకప్ కావడము, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేదా ఇస్లామిక్ విద్య నేర్చుకోవాలని ఆసక్తితో మద్రసాలో ఉంటారు. అలాంటి పిల్లలకు పెద్దలు నవభారత్ హుస్సేన్ సారు వాళ్ళ నవభారత్ స్కూల్ ఓపెన్ స్కూల్ పెట్టడం, అలాగే మన హజరత్ గారు కూడా ఇక్కడ పిల్లల్ని ఓపెన్ స్కూల్ రాయించి ఈ యొక్క ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ద్వారా ఎడ్యుకేషన్ దీనికి వయసుతో నిమిత్తం లేకుండా కూడా చాలామంది చేరుతున్నారు. ఎడ్యుకేషన్ మీద చాలా ఆకాంక్ష ఉండి మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పిల్లలు రేపొద్దున నమాజ్ చదివించడంతో పాటుగా వాళ్ళు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఇలాంటి సర్టిఫికేట్స్ ఉండడం ద్వారా అవసరమైతే ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కూడా పార్ట్ టైంగా ఇప్పుడు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో కేవలం మనం మసీదులోనే ఒక చిన్న కార్యక్రమాల్లోనే కాకుండా కూడా బయట పార్ట్ టైం ఉద్యోగాలు కూడా ఒక మనిషి 2-3 రకాల పనులు చేసుకుంటే కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనం కూడా సాధించలేకపోతున్నాం. అలాంటప్పుడు మద్రసాలో చదివి మన యొక్క దీని అరబీ విద్య నేర్చుకోవడంతో పాటుగా 10th ఇంటర్ సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ప్రైవేట్గా కూడా ఏదైనా వృత్తి, వ్యాపారం, ఇంకా ఇతర జాబ్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క ప్రతిభ సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇటువంటి ఆనందదాయక సందర్భంలో మమ్మల్ని అతిథులుగా పిలిచినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాభివందనములు. అదేవిధంగా సమాజంలో విద్య లేనివాడు వింత పశువు అంటారు. అటువంటి నానుణ్ణి దూరం చేసి మన నంద్యాల ప్రాంతంలో అయితేనేమిటి, చుట్టుపక్కల విలేజుల్లో అయితేనేమిటి, ముస్లిం సోదరులందరికీ విద్యని, సమాజం యొక్క విద్య కూడా అందాలని అభిలాషిస్తూ వారు చేస్తున్నటువంటి కృషిని ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ. मेरा नाम मोहम्मद इमाम हुसैन है और मैं आरला गड्ढे से हूँ. अल्हम्दुलिल्लाह हम सब तलबा मदरसा दारुल उलूम सबीलुल हुदा मस्जिद अल फुरकान नंद्याल में तालीम हासिल कर रहे हैं. हमारे मदरसे में दीनियात, उर्दू, कुरान मजीद के साथ साथ तेलुगु, इंग्लिश की भी तालीम दी जाती है और ओपन से 10 क्लास का इम्तहान भी लिखाए जाते हैं. हम सब तलबा 10वीं क्लास के इम्तहानात लिखकर पास भी हो चुके हैं. इंशाअल्लाह इंटर और डिग्री में दाखिला लेकर आगे की तालीम भी जारी रखेंगे. My name is Muhammad Bashir. I am from Kurnool. We are studying in Madrasa Darul Uloom Sabilul Huda, Masjid Al Furqan, Nandyal. In our madrasa, along with a Hafiz Quran, we had a special facility of 10th open and intermediate courses. We written our 10th class exam and passed with a good score. कि नंद्याल शहर नंद्याल वालों से भी
और नंदियाल के आजू बाजू अतराफ अकनाफ जो हैं उन सब सभी गुजारिश करता हूँ, यहाँ दीनी तालीम के साथ साथ दुनियावी तालीम भी दी जाती है। आप अपने बच्चों का मुस्तकबिल जो है बनाने के लिए हमारे मस्जिद फुरकान में जो मदरसा चलता है सबीलुल हुदा, इसमें अपने बच्चों को जो है दाखिला करें और यहाँ जो है अच्छी तरह से तालीम दी जाती है। हमारे असातिज़ा बच्चों के साथ बड़ी उल्फत और मोहब्बत से इनकी सेहत, खाने पीने का सब जो है एक डिसिप्लिन से हमारे असातिज़ा की मेहनतें और कोशिशें हैं, और ये हमारे असातिज़ा की मेहनत और कोशिश का नतीजा है कि बच्चे आज 10th क्लास पास हुए हैं और कुछ इंटर जो है में दाखिल हुए हैं, और इसी तरह से डिग्री करके आगे जो है दीन के काम के साथ साथ दुनिया को भी जो है अपने एक हाथ में दीन को, अपने एक हाथ में दुनिया को लेकर जो है अपनी జిందగీ गुजारने का फैसला इन्होंने कर लिया है। నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు తగు చర్యలను చేపట్టడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, అలాగే కాల్వల్లో చెత్తను వేరాదని సూచించారు. నంద్యాల మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వరపురం, ఆటోనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో కొంత సమస్య ఉందని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మన పురపాలక సంఘ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశాల మేరకు పట్టణంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా, పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందజేయాలి అన్న ఒక ప్రభుత్వ ఆదేశాలు, అదేవిధంగా పరిశుభ్రమైన నీటిని సఫిషియెంట్గా కూడా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలన్న ఒక మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఫరూక్ గారి ఆదేశాల మేరకు కూడా మేము మంచినీటి సరఫరాలో ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో, అంటే ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో వాటన్నిటిని కమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా గుర్తించి ఒక ఫేజ్డ్ మేనర్లో పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేయాలి అన్న ఒక ఆలోచనతోటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలో ప్రస్తుతం వెంకటేశ్వరపురం, ఆటోనగర్ ఆ ఏరియాలో కొంత మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా గౌరవ మంత్రివర్యుల వారి నోటీసు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఏరియాలో కూడా మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ తయారు చేసుకుని గౌరవ కౌన్సిల్ ముందు ఉంచి కౌన్సిల్ యొక్క అనుమతితోటి అట్లాంటి పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజల నుంచి, మాకు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వీళ్ళు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అన్నిటిని కూడా పరిశీలించి నేను ప్రతిరోజు మేము దైనందిన కార్యక్రమంలో భాగంగా వార్డులు పర్యటించడం అనేది జరుగుతుంది. మరి చాలా చోట్ల గమనిస్తుంది ఏమిటంటే, ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళ ఇళ్ళ నుంచి జనరేట్ అయ్యే చెత్తను కానీ, చిన్న చిన్న షాపులు, దుకాణాల వాళ్ళు ఆ చెత్తను కాలువల్లో వేయడము, మనం ఈరోజు శుభ్రపరిచిన కాలువను ఒక గంట 2 గంటన్నర కల్లా మళ్ళీ సేమ్ చెత్త వేయడము, పేపర్లు ఇంట్లో తుక్కు వేయడము, లేదంటే షాపుల నుంచి వచ్చే వేస్ట్ తీసుకొచ్చి ఈ చెత్త కుండీల్లాగా కాలువలను వినియోగించడం వల్ల చాలా ప్రాంతాల్లో నీరు తన్ని పెట్టుకుని కాలువల్లో, తద్వారా దోమల వ్యాప్తి చెంది మనం వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణమంతా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త చెదారం, గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చిత్తు కాగితాలు, పిచ్చి మొక్కలతో మురికి కూపంగా మారింది. నెలల తరబడి మున్సిపల్ కార్యాలయ వ్యర్థాలను కార్యాలయ ఆవరణంలో ఉన్న గదుల బయట వేయడం జరుగుతున్నది. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయక దోమలకు, ఈగలకు నిలయంగా మారాయి. కార్యాలయ సిబ్బంది తాగి తిని పారవేసిన వ్యర్థాలు, చెత్త చెదారం, ఈగలు, దోమలకు నిలయాలుగా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలకు నిలయ
నిలయాలుగా ఆవాసాలుగా మారాయి. పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ సీజనల్ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే మార్గదర్శకంగా ఉండాల్సిన సదరు కార్యాలయ ఆవరణం అపరిశుభ్రంగా రోగాలకు నిలయంగా మారిన పరిస్థితిని కమిషనర్ పట్టించుకున్న పరిస్థితి కనబడడం లేదు. సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడంటే అక్కడ పారవేరాదని, కాల్వల్లో చెత్తను వేయరాదని ప్రజలకు సూచనలు ఇస్తున్న మున్సిపల్ కమిషనర్ తన కార్యాలయం ఆవరణంలో ఉన్న ఈ అపరిశుభ్రతను పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. నంద్యాల జిల్లా మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ చెంచు కాలనీకి చెందిన నాగా అనే యువకునిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో యువకునికి గాయాలయ్యాయి. మహానంది గ్రామం ఈశ్వర్ నగర్ చెంచు కాలనీకి చెందిన నాగా అనే యువకుడు మంగళవారం రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో చిరుత వెనుక నుండి అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. శరీరంపై పలు చోట్ల చిరుత చేసిన గాయాలు ఉన్నాయి. అప్రమత్తమైన యువకుడు చిరుత దాడి నుండి బయటపడ్డాడు. గత నెల రోజుల నుండి నల్లమల్ల అటవీ సమీప గ్రామాల ప్రజలకు మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అనేక సార్లు మహానంది పుణ్యక్షేత్రం ఆవరణంలో ఉన్న గోశాల వద్ద మాడవీధుల్లో చిరుత సంచారం సీసీ కెమెరాల్లో కనబడినది. ఈ నేపథ్యంలో చిరుత ఎప్పుడైనా దాడి చేసి మనుషుల, పశువుల ప్రాణాలను తీస్తుందని, చిరుతను అటవీ అధికారులు బంధించాలని వేడుకుంటున్నా అటవీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు నేడు జరిగిన చిరుత దాడికి అద్దం పడుతున్నదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇటీవలనే పచ్చర్ల ప్రాంతంలో మహిళను బలిగొన్న చిరుత నేడు మహానంది గ్రామంలో యువకునిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపుతున్నది. గ్రామ ప్రజలు బయటికి వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇప్పటికైనా అటవీ అధికారులు అప్రమత్తమయ్యి చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పాలిటెక్నిక్ కళాశాలలో సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం. నంద్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశం. నంద్యాల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కోరిన డిఐఈఓ సునీత. సీజనల్ వ్యాధులు సోకకుండా జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని ఆదేశించిన డిఎంహెచ్ఓ. ఓపెన్ స్కూల్ నందు 10 ఇంటర్లో ఫలితాలు సాధించిన మదరసా దారుల్ ఉలూం సబీలుల్ హుదా విద్యార్థులకు అభినందన. నంద్యాల మున్సిపాలిటీలో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. అపరిశుభ్రతకు నిలయంగా దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారిన మున్సిపల్ కార్యాలయ ఆవరణం పట్టించుకోని అధికారులు.
జిల్లా మహానంది గ్రామంలో యువకునిపై చిరుతపులి దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.